నేను నా ఫ్రెండ్ ఈవినింగ్ పూట అలా అలా టైంపాస్కి చేపలు పడదామని పోయినాం. ఇస్తుంది కదా, దీనిని ఎర్రన్న అంటారు. చేపలు పట్టడానికి ఎర్రగా వాడేది దీన్నే. మేము దీన్ని ఎర్రన్న అంటారు. మీ ఏరియాలో దీన్ని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఇలా ఫిష్ హంటింగ్కి వెళ్ళడం చాలా రిఫ్రెష్గా ఉంటుంది. మీరు మీ దోస్తులతో చేపలు పట్టడానికి పోయినారా? పోతే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో కామెంట్లో తెలియజేయండి. ఈవినింగ్ 4 అవుతుంది. వెదర్ చాలా బాగుంది. అయితే ఈ ఫిష్ హంటింగ్లో నాకు పెద్ద మోసం జరిగింది. అదేంటంటే మా వాడు మంచిగా చేపలు పడే గాలని వాడు తీసుకొని పడని గాలని నాకు ఇచ్చిండు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు. వానికి ఏమో చేపలు పడుతున్నాయి, నాకు పడతలేవు. సరే, ఒక దగ్గర చాలాసేపు ట్రై చేసినాం, చేపలు పడలేదు. అరే రుద్ర నాయన, వేరే దగ్గర పోదామని వేరే దగ్గర పోతున్నాం. పొదలు, కంపములు, జమ్ము చాలా ఉన్నాయి. పోయేటప్పుడు నాకు కంటి కూడా తగిలింది. ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇక మొత్తానికి వాగుదాడదామని ఫిక్స్ అయినాం. నీళ్ళలో బండలు బాగా పట్టినాయి. అడిగేస్తే జారుతుంది. అందుకే జాగ్రత్తగా నడవాలి, లేకుంటే కింద పడతాం. చిన్నప్పుడు ఇలా వాగులేంబట్టి వంకలేంబట్టి బాగా తిరిగే వాళ్ళం. ఇప్పుడేమో ఎవరి లైఫ్ వాళ్ళది. అందరూ బిజీ అయిపోయారు. ఇంత బిజీ లైఫ్లో కూడా ఖాళీ టైంలో ఫ్రీ దొరికినప్పుడల్లా ఇలా దోస్తులెంబటి చేపలకి వెళ్ళడం, చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా, చాలా మైండ్ రిలీఫ్ని ఇస్తాయి. సో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. ఈ దోస్తులెంబటి ఖాళీ టైంలలో బయటికి వెళ్ళండి. ఎప్పుడు బిజీ లైఫ్లో, బిజీ జీవితంలో గడపకండి. మొత్తానికి మేము సాధించాం. నాకు చేప పడింది, మా ఊడికి ఒక చేప పడింది. ఆ చేపని పాము చేప అంటారు. మీ ఏరియాలో ఆ చేపని ఏమంటారో కామెంట్ చేయండి. ఫైనల్గా ఇవి మా చేపలు.